జమీన్ రైతు ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుచరుడు నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ నిలదీశారు. అక్రమ మైనింగ్ విషయంలో ఆయన రాసిన కథనంపై రూప్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ చేయకున్నా చేస్తున్నట్లు జమీన్ రైతు ఎడిటర్ రాయటం మీద అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఒకసారి గతం గుర్తించుకో. బీపీఆర్ గారి వ్యాపారాలంతా, బీపీఆర్ గారి నెలకు పెట్టే ఖర్చు ఎంత? బాబు నీకు సంబంధించి ఏది రాస్తున్నా? నాకు సంబంధించి మళ్ళీ అదే అంటావు. డోలేంద్ర ప్రసాద్ గారు మీరంటే మా గౌరవం, జర్నలిస్ట్ అంటే గౌరవం. నా ఇష్ట ప్రకారం నేను రాసేస్తున్నాను కంప్యూటర్ ముందు కూర్చొని. మీరేం ఈ కథనాల తర్వాత చాలా కథనాలు రాశారు. అయినా జర్నలిజం మీద గౌరవంతో దొంగలపై గజ దొంగలు వస్తున్నారని రాశావు నువ్వు. దొంగలపై వివరణ రాశారు, దొంగలపై గజ దొంగలు రాశారు. ఆయనకి ఆయన బీపీఆర్ గారు రావాలి మీకు. నా మీద రాశారు మీరు. నేను చదువుకోలేనంత అజ్ఞాని కాదు, ఈ స్థాయికి రాలా. నువ్వు చెప్పిందే ఒక్కటి డోలేంద్ర ప్రసాద్ గారు, దీంట్లో మాకు వివరణ ఇచ్చి తీరాల్సిందే. మీ కాడ ఏం ఆధారంతో రాశారు? చెప్పండి. మీ దగ్గర ఏ ఆధారం? నేను రాసిన దాన్ని నేను నిలబడతానని చెప్పండి. నేను రాసింది నిజం, నేను నిలబడి నిరూపిస్తా, నేను ప్రూవ్ చేస్తాను నేను అని చెప్పండి. లేదా క్షమాపణ చెప్పండి. ప్రూవ్ చేయడానికి నేనే పోలీసు కాదు. నీ ఇష్టం ప్రకారం రాష్ట్రాన్ని ప్రూవ్ చేయాలంటే జర్నలిజం ఇదేనా? దీన్ని జర్నలిజం అంటారు, బ్రోకరిజం అంటారు. దీన్ని జర్నలిజం అంటారు. నీకు తెలిసిన భాష బ్రోకరేజ్ అయితే అది నీకు తెలిసిన భాష కాదు. నా ఇష్ట ప్రకారం రాసేస్తాను. నా ఇష్ట ప్రకారం నేను ఉన్నట్టు ఏంటంటే బీపీఆర్ రాసేదానికి చేతులు వస్తాయి రాసేదానికి. గతం గుర్తించుకో. ఒకసారి గతం గుర్తించుకో. బీపీఆర్ గారి వ్యాపారాలంతా, బీపీఆర్ గారి నెలకు పెట్టే ఖర్చు ఎంత, ఈ వ్యాపారం ఎంత? డోలేంద్ర ప్రసాద్ గారు, దీంట్లో మాకు ఇప్పుడు వివరణ కావాల్సిందే. బహిరంగ క్షమాపణ చెప్పండి. లేదంటే ఎక్కడ ఏ మైన్ ఓనరు మీ దగ్గరకు వచ్చి అయ్యా బలవంతంగా నా కాడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 50% తీసుకున్నాడు చెప్పి నిరూపించండి. ఫోన్ చేసినా లేకపోతే బాబు నీకు సంబంధించి ఏది రాస్తున్నా? నాకు సంబంధించి మళ్ళీ అదే అంటావు. డోలేంద్ర ప్రసాద్ గారు మీరంటే మా గౌరవం,